వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ప్రస్తుతం అయితే మనం నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఈ ఇన్స్టిట్యూట్లో అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనకు చాలా వైరల్ అయితే అవుతుంది. యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూట్లకు ఎలా ఎంట్రీ ఇవ్వాలి, అంటే మనకి ఈ సీట్ ఎలా వస్తుంది, అండ్ 2 ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుంది, అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి, అండ్ 2 ఇయర్స్ కోర్స్ తర్వాత మనకి ఎలాంటి జాబ్స్ ఉంటాయి, అండ్ అంటే ఎలాంటి వేకెన్సీస్ ఉంటాయి, ప్యాకేజ్ ఎంత ఉంటుంది. సో ఇలాంటి పూర్తి డీటెయిల్స్ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు అయితే సో డాక్టర్ నిర్మల గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ తను ఇక్కడ వచ్చేసి. సో నమస్తే అండి. నమస్తే అండి. సో అసలు ఇందులోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలండి, యాక్చువల్గా అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది? ఇది 2 సంవత్సరాల ప్రోగ్రామ్ అండి. ఓకే. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, పీజీడిఎం ఏబిఎం దీని పేరు. ఇది 2 సంవత్సరాల కాల వ్యవధితో ఉంటుంది. ప్రాంగణ నియామకాలు ఈ కోర్సు యొక్క ప్రత్యేకత. అడ్మిషన్స్ ప్రక్రియ గురించి మాట్లాడినట్టయితే ఇది 4 సంవత్సరాలు ఎవరైతే అగ్రికల్చర్ మరియు అనుబంధ కోర్సెస్ చేస్తారో ఆ కోర్సులు చేసినటువంటి విద్యార్థులకు ఇక్కడ ప్రవేశానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత ఉంటుంది. అందులో ఎవరైనా రావచ్చా మ్యామ్, లేదంటే వాళ్ళలో మళ్ళీ ఏదైనా అప్లై చేసుకోవడం ఎగ్జామ్ లాంటిది ఏదైనా ఉంటుందా? ఉంటుందండి. దానికి మేము ప్రతి సంవత్సరము మన అడ్మిషన్ నోటిఫికేషన్ ఒకటి పాపులర్ న్యూస్ పేపర్స్ ద్వారా ఇస్తాము, మరియు మా వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఒక్కసారి వెబ్సైట్ నేమ్ ఏమైనా ఐడియా ఉందా? నార్మ్ వెబ్సైట్ అండి మాది, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అనేది వెబ్సైట్లో కూడా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ కూడా ప్రతి న్యూస్ పేపర్లో కూడా, ముఖ్యంగా పాపులర్ న్యూస్ పేపర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎవరైతే అగ్రికల్చర్ మరియు అనుబంధ రంగాల్లో డిగ్రీ చేసిన విద్యార్థులందరూ కూడా అర్హులే. ఇది కాకుండా మన మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఇప్పుడు క్యాట్ ఉంటుంది, జీమాట్, ఈ 2 ప్రవేశ పరీక్షల్లో వాళ్ళ స్కోర్ ఆధారంగా చేసుకొని మళ్ళీ స్క్రీనింగ్ జరుగుతుంది. స్క్రీనింగ్ అనంతరం ఇక్కడ వివిధ దశల్లో మళ్ళీ ఫిల్టర్ చేయబడతారు విద్యార్థులు. మాకు ప్రతి ఏడు 1000కి పైగా అప్లికేషన్ ఫామ్స్ ఇక్కడికి వస్తాయి. అందుట్లో ముఖ్యంగా మనము మొట్టమొదటగా రైటింగ్ స్కిల్స్, అంటే వాళ్ళ రాత యొక్క నైపుణ్యాన్ని మనము చూడడానికి రైటింగ్ స్కిల్స్ పెడతాము. దాని తర్వాత డిబేట్ ఉంటుంది, అంటే రాయటమే కాదు మాట్లాడడం కూడా ముఖ్యమే కాబట్టి మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాలకి. తర్వాత 3వ దశలో వాళ్ళ గ్రూప్ డిస్కషన్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 3-4 దశల్లో మనము వాళ్ళను సెలెక్ట్ చేసి చివరగా 1000కి పైగా అప్లికేషన్స్ వస్తే అందుట్లో మనకు 60 మంది ఇంటేక్ ఉంటుందండి. ఈ 60 అంటే ఫస్ట్ ఇయర్స్ 60, సెకండ్ ఇయర్స్ 60, మొత్తం 120 మంది పిల్లలు ఎప్పుడూ మా ప్రాంగణంలో ఉంటారు. అవునా. సో అంటే ఇప్పుడు కోచింగ్ అయిపోయిన తర్వాత అంటే మనకి టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది కదా, దానికి మరి ఫీ ఎలా ఉంటుంది నార్మల్గా? అంటే మనకి సీట్ వచ్చింది అనుకుందాం ఇందులో. సో అంటే ఆ సీట్ వచ్చేసి కూడా మనకి ఒక వెబ్సైటే ఉంటుంది, నామ్ వెబ్సైట్ అయితే ఉంటుంది. అందులో మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు కనుక అంటే ఎగ్జామ్ ఉంటుంది కదా, దాని తర్వాత సీటు రావడానికి డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ సెలెక్షన్ చెప్పాను కదా ఎట్లా ఉంటుంది అనేది. సీట్ వచ్చిన తర్వాత కూడా ఇది ఫుల్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ గెస్ట్ హౌస్ ఫెసిలిటీ ఉంది, మనకు హాస్టల్ ఉంది. ప్రతి విద్యార్థినులకు కూడా మనము సపరేట్ సింగిల్ రూమ్స్ ఇవ్వటం జరుగుతుంది. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్లకు మన ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. అన్ని మేజర్ బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాయి. సో ఫీజు ఏమీ పెద్ద సమస్య కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రాంగణ నియామకాలు ఏవైతున్నాయో ఈ కోర్స్ వచ్చేసి మేము 2009లో ప్రవేశపెట్టాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 100% ప్రాంగణ నియామకాలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ 100% ఉన్నాయి. యాక్చువల్లీ మేము కూడా అంటే ఒక వెబ్సైట్లో ఒక పేపర్లో అయితే చూసాము. సో ఇక్కడ కోర్సింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి 100% జాబ్స్ అని చెప్పేసి అయితే మేము విన్నాము. సో ఇది నిజమేనా ఇంతకీ? 100% నిజమండి. ఇప్పటి వరకు అయితే 2009 సంవత్సరంలో ఈ కోర్సు స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 100% ప్లేస్మెంట్స్ అందరికీ ఇవ్వటం జరిగింది. అంటే ఈ 2 ఇయర్స్ కోర్స్కి ఎలా ఉంటుంది నార్మల్గా ప్రైస్, అంటే ఫీ పే ఎలా ఉంటుంది? అంటే మీరు మిగతా సంస్థలతో పోలిస్తే
వాటి మాదిరిగానే సుమారుగా యావరేజ్గానే ఉంటుంది. కాకపోతే ఎడ్యుకేషన్ లోన్ అనేది దీని ప్రత్యేకత. పిల్లలు ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా అదే ఫీలో మనకి మళ్ళీ ఇక్కడ అకామిడేషన్ కూడా దొరుకుతుందా? నార్మల్ అంటే వేరే విలేజెస్ నుంచి కూడా చాలా మంది వస్తూ అందుకనే ఉంటారు నేను కదా. ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఉందని చెప్తున్నాను. పిల్లలందరూ చాలా మంది ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి వస్తారు, గ్రామాల నుంచి వస్తారు. అవును. కాబట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చక్కగా కోర్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మనది 2 years కోర్స్ ఏదైతే అయిపోతుందో అంటే 1 year అయిపోగానే మనకి ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయని మేము విన్నాము. అవునండి. సో అది ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి అంటే అగ్రికల్చర్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా. నార్మల్గా కొందరు విలేజెస్లలో చేస్తూ ఉంటారు, కొందరు ఇక్కడ నుండే డీల్ చేస్తూ ఉంటారు, అండ్ కొందరు ఇదేదైతే మందులు ఉన్నాయో అవి అందులో కూడా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైప్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా దానికి వాళ్ళకి స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది శాలరీ? మేనేజ్మెంట్ కోర్స్ కాబట్టి మేనేజ్మెంట్ అంటే మేనేజర్స్ మీకు తెలుసు కదా, వివిధ స్థాయిలో మేనేజర్స్. అవును. ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్ కోర్స్ కాబట్టి అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించి ఏవైతే ఇన్పుట్ మార్కెట్స్ ఉంటాయో, విత్తన మార్కెట్ అయితేనేమి, ఫర్టిలైజర్స్ అయితేనేమి, ఎరువులు, మందులు, వ్యవసాయంలో వాడే ప్రతి ఒక్క ఇన్పుట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి ఆ కంపెనీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాంగణ నియామకాలు చేపడతారు. మీరు అన్నట్టు ఇది అంటే జాబ్ అనే కాకుండా ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి మాకు. అది 3rd ట్రైమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం 6 ట్రైమిస్టర్స్ ఉంటాయండి 2 ఏళ్ల కోర్సులో. సో ఒక ఇంటర్న్షిప్ అంటే వాళ్ళకు అవగాహన కల్పించడానికి, మార్కెట్ పట్ల పిల్లలకు అవగాహన కల్పించడానికి, వాళ్ళను రేపటి తరం మేనేజర్స్గా తీర్చిదిద్దడానికి ఈ ఎక్స్పోజర్ కోసమని మేము ఇంటర్న్షిప్ కూడా పెట్టాం. సో అదేవిధంగా మనకి ఒకవేళ ఈ 2 years తర్వాత అంటే ఈ 2 yearsలో మనకు ఒక జాబ్ వచ్చింది, సో దానికి ఎలా ఉంటుంది ప్యాకేజ్? అంటే మేము చూసినంత వరకు అయితే సాఫ్ట్వేర్కి ఉన్న వాళ్ళకన్నా ఎక్కువనే ప్యాకేజ్ ఉందని చెప్పేసి చూసాము. సో అంటే అది ఎలా ఉంటుంది నార్మల్గా ప్యాకేజ్ ఎలా ఉంటుంది? ప్యాకేజ్ అయితే 10 లక్షలు ఇంచుమించు ఉంటుందండి. అంటే పర్ యానం? పర్ యానం. ఓకే. అంటే సంవత్సరాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. ఒక్కోసారి 12-13 లక్షల వరకు కూడా వెళ్తుంది. ఓకే. అంటే కొందరికి 20 lakh ప్యాకేజ్ కూడా రావచ్చు వాళ్ళ స్కిల్స్ని బట్టి. ప్యూర్లీ టాలెంట్ను బట్టి, అప్పుడు ఆ కంపెనీస్ ఇచ్చే అవకాశాన్ని బట్టి ఉంటుందండి. సో అలాగే ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ శివరామన్ గారు అయితే మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు అంటే ఇందులో ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనకి నార్మల్లోకి రావాలంటే యాక్చువల్లీ మనకు మేడం అయితే చెప్పారు. సో ప్రాసెస్ అయితే సో వచ్చిన తర్వాత అండ్ 2 years కోర్స్ ఎలా ఉంటుంది, అందులో ఏమేమి ఫేస్ చేయాలి అంటే మాలాంటి స్టూడెంట్స్, అదేవిధంగా సో దాని తర్వాత అంటే ఎలాంటి కంపెనీస్ ఎక్కువ మనకి ఆఫర్స్ వస్తూ ఉంటాయి? ఓకే. బేసికలీ మేము ఏమంటే ఫస్ట్ స్టూడెంట్స్ వచ్చేప్పుడు మేము ముందు వచ్చి కంపెనీ పర్స్పెక్టివ్లో మేము ప్లేస్మెంట్ అటు మరి చెప్పి ఒక ఫస్ట్ 3-4 బ్యాచెస్ అటు మరి రన్ చేసాము. బట్ ఇప్పుడు మా ఫోకస్ అన్ని మోస్ట్లీ వచ్చి ఆంటర్ప్రినర్షిప్ పైన ఉంది. వాళ్ళే ఒక బిజినెస్ చేసే లెవెల్కి వాళ్ళు రావాలని, నెక్స్ట్ లెవెల్ వచ్చి వాళ్ళు వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఒక 3-4 బ్యాచెస్కి వాళ్ళని ఓన్ బిజినెస్ కూడా మా స్టూడెంట్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. 14 బ్యాచెస్ ఇంతవరకు బయట పోయి ఉండేదాన్ని, మంచి ప్లేస్మెంట్ అందరికీ వచ్చింది. దాంట్లో కొంచెం మందిలో ప్లేస్మెంట్ అయినా కూడా ఒక 1 year 2 year వర్క్ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్ తీసుకునేసి వాళ్ళే ఓన్ బిజినెస్ నడిపిస్తున్నారు. సో దానికే ఫోకస్ చేస్తున్నాం. మా స్కిల్స్ అన్ని వాళ్ళు ఉండేవాళ్ళుగా మేము చూసి సెలెక్ట్ చేస్తాం. ఎవరికి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో చాలా ఎక్కువ ఇంట్రెస్టెడ్ అటు మరి స్టూడెంట్స్ మేము వచ్చి సెలెక్ట్ చేస్తున్నాము. మెయిన్ ఫోకస్ దాంట్లోనే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మాది వచ్చి ఫస్ట్ క్యాట్ సీమెట్ కంపల్సరీ అది వచ్చి వాళ్ళకి రాయాలి. అది ఫస్ట్ లైన్ ఆఫ్ సెలక్షన్ చూస్తాము. అది దాంట్లో వచ్చి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి జీడిపిఐలో వచ్చి మేజర్ సెలక్షన్ ప్రాసెస్ దాంట్లోనే ఉంటుంది ఫోకస్. అది అప్పుడు వచ్చి వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉంటారు అగ్రి బిజినెస్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి. ఇంకేంటి? సీమ్యాట్. ఓకే. క్యాట్ అండ్ సీమ్యాట్ ఏదైనా ఒకటి తీసి ఉండాలి. సో అందులో మీరు సీట్ వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా మనకి మేము పేపర్లో చూసినట్లయితే కనుక గ్రాడ్యుయేటెడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ అంటే డిప్లొమో అగ్రికల్చర్ కానివ్వండి, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ చేసిన వాళ్ళకు కూడా ఇందులో అవకాశం ఉందని చెప్పేసి ఉంది. అంటే అది ఎలా లైక్ అంటే ఏదైనా వెబ్సైట్ త్రూలనా అది ఎలా అన్నట్టు? ఇది మా ప్రోగ్రామ్ వచ్చేకి ఎలిజిబిలిటీ వచ్చి బీఎస్సీ అగ్రికల్చర్ అలైడ్ సబ్జెక్ట్, ఇప్పుడు వెటనరీ, ఫిషరీ సైన్స్, హార్టికల్చర్ ఇట్లా మరి అలైడ్ సబ్జెక్ట్స్ దాంట్లో కంపల్సరీ చేసి ఉండాలి. మనం అందరికీ ఓపెన్ చేయలేదు మా కోర్సు. స్పెసిఫిక్గా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్కి ఓపెన్ చేసి ఉంటాం. అదిదా మా కోర్సు వచ్చి స్పెషల్. మిగతా కాలేజెస్లోనే అట్ట లేదు.
ఓకే, ఇది వచ్చి మాది స్పెషల్ వచ్చి వాళ్ళకి ఓపెన్ చేస్తాం. అంటే వాళ్ళకి బేసిక్ అగ్రికల్చర్ స్కిల్ సెట్స్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చేప్పుడు మేము మోస్ట్లీ మేనేజ్మెంట్ ఫోకస్ ఇస్తాము స్టూడెంట్స్కి. ఓకే. సో ఇది వచ్చి మాది టార్గెటే వచ్చి అగ్రి బిజినెస్ కంపెనీలో పోయి వీళ్ళు ఏదైనా సాధించాలనే కోసమే మేము చేస్తున్నాము. ఇది ప్లాన్ అంటే మరి పెట్టి ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ వచ్చి డిప్లొమాస్ ఓపెన్ చేయలేదు, కంపల్సరీ 4 years బీఎస్సీ అగ్రికల్చర్ లేదా అలైడ్ సబ్జెక్ట్ చేసి ఉండాలి వాళ్ళు. ఓకే. అది వచ్చినాక ప్లస్ వచ్చి వాళ్ళకి ఇదేని మేము స్కిల్ సెట్ ఇచ్చేని కోసం ఇప్పుడు కొంచెం కోర్సెస్ వచ్చి ఆంటర్ప్రినర్షిప్, ఇప్పుడు రీసెంట్గా వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇటువంటి న్యూ టెక్నిక్స్ అన్నీ వచ్చి మేము ఎన్కరేజ్ చేస్తున్నాం. ఓకే. సో ఇది వచ్చి హైబ్రిడ్ లాగా అగ్రికల్చర్ ప్లస్ మేనేజ్మెంట్ రెండుని చేరి ఈవెన్ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ అగ్రికల్చర్ని నేర్చునేసి వాళ్ళకి వచ్చి ఆంటర్ప్రినర్షిప్ అబ్జెక్టివ్తో బయట వెళ్ళడానికి మేము చేస్తున్నాం. సూపర్. అదేవిధంగా కొందరికి ఏంటంటే డౌట్, మేము ఇందులోకి రావడానికి అంటే క్యాస్ట్ రిజర్వేషన్ కూడా చూస్తారా అని ఒక డౌట్ ఉందన్నమాట కొందరికి. సో అలాంటి వాళ్ళకి మీరేం? మాది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. ఆ సీట్స్ రిజర్వేషన్స్, ఆ రిజర్వేషన్స్ మేము ఫాలో చేస్తాము. ఇప్పుడు ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్ని రిజర్వేషన్స్ ఉంటుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అన్ని పాటిస్తాము. ఇది సో ఫైనల్గా 2 years అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ 2 years తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎలాంటి కంపెనీస్లో ఉంటుంది మోస్ట్లీ? మాది ప్రోగ్రామ్ వచ్చి ఇప్పుడు వచ్చి ఏఐయు ఈక్వలెన్స్ టు ఎంబీఏ తీసి ఉన్నాము. అటంటే మా పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ వచ్చి ఎంబీఏ ఈక్వలెంట్ ఇది. ఓకే. సో స్టూడెంట్స్ ఎవరెవరు కంప్లీట్ చేశారో వాళ్ళు ఇది అందరూ కంపెనీతో కనెక్ట్ చేసి ప్లేస్మెంట్ ఇస్తున్నాము. సో వాళ్ళు ప్లేస్మెంట్ వెళ్ళిపోతారు. ఒకరు ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి ఓన్ ఆంటర్ప్రినర్షిప్ ఇది తీసినేసి వాళ్ళు కంపెనీస్ ఓపెన్ చేసుకుంటారు. ఇది లేకుండా ఒక 5 years ఎక్స్పీరియన్స్ అని ఇప్పుడు కొంచెం మా స్టూడెంట్స్ పాస్ స్టూడెంట్స్ అన్ని వచ్చి పిహెచ్డి అన్ని చేసి వాళ్ళు ఫ్యాకల్టీగా కూడా అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. సో మాది ఎంబీఏ ఈక్వలెంట్ అనే వల్ల వాళ్ళకి పిహెచ్డి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు కొంచెం స్టూడెంట్స్ వచ్చి ఎక్స్పీరియన్స్తో వాళ్ళు పిహెచ్డి కూడా వస్తున్నారు. సో ప్యాకేజ్ ఎలా ఉంటుంది నార్మల్గా? అంటే మేము వెబ్సైట్లో ఒక నార్మల్ పేపర్లో అయితే చూసాము. ఇందులో నార్మల్లో సీట్ వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా సో సీట్ వచ్చి 2 years కోర్స్ అయిపోయి జాబ్ వచ్చిన వాళ్ళకి సాఫ్ట్వేర్ పరంగా అంటే సాఫ్ట్వేర్ కన్నా ఇంకెక్కువనే ఉందని చెప్పేసి ఉంది. అంటే నియర్లీ 10 lakh ప్యాకేజ్ పర్ యానం, 12 lakh ప్యాకేజ్ పర్ యానం అని చెప్పేసి. సో ఎలా ఉంటుంది ఇది? ఇది బిగినింగ్ మా స్టూడెంట్స్ వచ్చి అగ్రి బిజినెస్ కన్సర్న్స్కే వెళ్తారు. ఓకే. ప్యాకేజ్ వచ్చి ఇప్పుడు యావరేజ్ ప్యాకేజ్ వచ్చి మాది 10.75. ఓకే. హైయెస్ట్ ప్యాకేజ్ ఈవెన్ 14 lakhs కూడా చాలా మందులు తీసి ఉంటారు. ఇది ఎక్స్పీరియన్స్ పెట్టి ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరు చేస్తారో వాళ్ళు వచ్చి హయ్యర్ ప్యాకేజెస్ వస్తుంది. ఓకే. అయితే ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఇక్కడ గ్రోత్ బాగా ఉంటుంది. ఫీల్డ్లో వర్క్ చేస్తారు వీళ్ళని, మోస్ట్లీ మార్కెటింగ్, కన్సల్టెన్సీ ఇటు మరి జాబ్లో వర్క్ చేస్తారు ఎక్కువగా. సో వాళ్ళకి వచ్చి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో 2 years 5 years వీళ్ళ గ్రోత్ వచ్చి 2 times 3 times జంప్ అయిపోతుంది ప్రమోషన్స్. సో వాళ్ళకి వచ్చి మోర్ దెన్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోతారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. బిగినింగ్లో కొంచెం డిఫరెన్సెస్ ఉంది. ఇప్పుడు కూడా టాప్ ఇన్స్టిట్యూట్స్కు ఇది వచ్చి సాఫ్ట్వేర్ దేనికి జాబ్కి మనకి డిఫరెన్స్ ఉంది. బట్ ఓవర్ ఇయర్స్ వచ్చి వీళ్ళు జంప్ చేసి వాళ్ళని కూడా క్రాస్ అయ్యి వెళ్ళిపోతారు. మా స్టూడెంట్స్ కొంచెం చాలా హై లెవెల్స్ ఉన్నారు ఇప్పుడు కంపెనీస్. సో మనకి ఇందులో 2 years కోర్స్ ఇస్తారు కదా. సో ఎలాంటి ఫ్యాకల్టీ ఇస్తారు? అంటే ఐ మీన్ ఎక్కడెక్కడ నుండి వస్తారు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అంటే కోర్స్ ఇచ్చేవాళ్ళు? సో వాళ్ళు ఎలా ఉంటారు అనమాట? అంటే మేము ఇప్పుడు నార్మల్గా ఏదైనా పెద్ద స్కూల్స్లో చదివినప్పుడు కేరళ నుండి, అదేవిధంగా వేరే కంట్రీ నుండి కూడా వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఇక్కడ ఎలా ఇస్తారు? ఇది వచ్చి మాది నేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే. ఇక్కడ వచ్చి ఇది సైంటిస్టులని ట్రైనింగ్ అకాడమీ. ఓకే. సో బేసికలీ ఇక్కడ ఫ్యాకల్టీ అని వచ్చి త్రూఅవుట్ ఇండియా వచ్చి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఇక్కడ వస్తారు. ఇక్కడ మోస్ట్లీ 20+ years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటుంది. సో అటువంటి ఫ్యాకల్టీ ఇక్కడ వస్తారు. ప్లస్ వీళ్ళని స్టూడెంట్స్ టీచ్ చేస్తారు. అది లేకుండా మనం వచ్చి గెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఇండస్ట్రీ నుంచి తెస్తున్నాం. టాప్ ఈవెన్ CEO కంపెనీస్ అని రిటైర్ అయిన వాళ్ళని కూడా వచ్చి టీచ్ చేస్తారు. సో వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది కొంచెం ఫ్యాకల్టీ నుంచి. మాది ఇన్హౌస్ ఫ్యాకల్టీ చాలా స్ట్రాంగ్ ఉంటారు రీసెర్చ్లో, అనాలిటిక్స్లో అని. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు స్టూడెంట్స్తో. ఈ స్టూడెంట్స్ వచ్చి 2 బ్లెండ్ వస్తుంది, ఇండస్ట్రీ ప్లస్ అకాడమిక్స్ 2 స్ట్రాంగ్గా ఉంటుంది. మాది మీరే చూసి ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. అంటే సైంటిస్ట్ ట్రైనింగ్ కోసం మేము అకాడమీ ప్రిపేర్ చేసిన వల్ల అన్ని ఇది కంప్యూటర్ ల్యాబ్స్, సాఫ్ట్వేర్స్, వెట్ ల్యాబ్స్, డ్రై ల్యాబ్స్ అన్నీ వచ్చి మాది ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. ఎక్సలెంట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, ఇన్ హౌస్ ప్లస్ గెస్ట్ హౌసెస్ ఉంది. అన్నీ వచ్చి వాళ్ళకి వచ్చే స్టూడెంట్స్కి వచ్చి చాలా ఎక్స్పోజర్ అవుతుంది. నేషనల్ లెవెల్లో ఇది అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు లేదు సైంటిస్టులు అందరూ ఇక్కడ వస్తారు, మీట్ చేస్తారు. ఇయర్ త్రూఅవుట్ ఏదైనా మీటింగ్స్ జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టూడెంట్స్ వాళ్ళతో కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ చేసేందుకు ఏం జరుగుతుంది వరల్డ్ ఓవర్ అదన్నీ చేసేందుకు బాగా ఎక్స్పోజర్ వస్తుంది.
అకాడమిక్స్ లేకంటే ఈ ఎక్స్పోజర్ అని చాలా వాల్యుబుల్గా ఉంటుంది స్టూడెంట్స్కి. సో ప్రస్తుతం అయితే మనతో పాటు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉంటుందండి ఇది నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో? సో టోటల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అదేవిధంగా అంటే ఎవరి జాయిన్ అయిన తర్వాత లైక్ అంటే మేము ఏదో వెబ్సైట్లో జాయిన్ అయినాం అనుకోండి, లైక్ అంటే జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ స్టడీ క్వాలిఫికేషన్ ఏంటిది అండ్ అదేవిధంగా ప్యాకేజ్ ఇది ఎలా ఉంటుంది? సో జాయినింగ్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఇంటర్వ్యూ ముందు గ్రూప్ డిస్కషన్ చేస్తామండి. ఓకే. ఆ తర్వాత స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తాము. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో చాలా మంది అటెండ్ అవుతూ ఉంటారు. మేము తీసుకునేది 60 మెంబర్స్ని తీసుకుంటూ ఉంటాము. ఓకే. సో డిఫరెంట్ లెవెల్స్లో మేము దీన్ని స్క్రీనింగ్ చేసి మంచి స్టూడెంట్స్ని తీసుకోవడం వల్ల 100% ప్లేస్మెంట్స్ అనేది మాకు చాలా ఈజీ ప్రాసెస్ అవుతూ ఉంది. ఓకే. సో ఇప్పుడు మా స్టూడెంట్స్కి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుండి రిక్రూట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. బ్యాంకింగ్ నుండి వస్తూ ఉంటారు, ఫైనాన్స్ నుండి వస్తూ ఉంటారు, బీమా నుండి వస్తూ ఉంటారు. అదే కాకుండా వ్యవసాయం చేసే వాళ్ళు దగ్గర నుండి వస్తూ ఉంటారు. విత్తనాలు పరిశ్రమల నుండి, దెన్ సేంద్రియ పురుగు మందుల నుండి వాళ్ళ కంపెనీస్ నుండి అందరూ వస్తూ ఉంటారు. సో జనరల్గా వీళ్ళ ప్యాకేజ్ వచ్చి మేము అబ్జర్వ్ చేస్తుంది యావరేజ్ 10.75 lakhs LPA ఉంటుందండి. సో ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా మేము స్టూడెంట్స్కి మంచిగా గైడ్ చేస్తూ ఉంటాము. నేను యాజ్ ఏ ప్రిన్సిపల్ సైంటిస్ట్ నేను కూడా స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ ఉంటాము. వాళ్ళ ప్రాజెక్ట్స్ వర్క్లో వాటిలో మేము గైడ్ చేస్తూ ఉంటాము. అదే కాకుండా స్టూడెంట్స్ ఇక్కడ కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయండి. మేము నేషనల్ కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేస్తాము, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేస్తాము. అన్నిటిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి దాని నుండి కూడా చాలా నేర్చుకుని మంచిగా వాళ్ళు ఇంటర్వ్యూస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల మంచి ప్యాకేజ్ అది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ప్రస్తుతం అయితే మనతో పాటు నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుంచి ఒక స్టూడెంట్ అయితే మనతో పాటు అయితే ఉన్నారు. సో ఇంతకీ తను ఎలా జాయిన్ అయింది అండ్ దీనికోసం అంటే ఇంతకుముందు కూడా ఎలాంటి క్వాలిఫికేషన్ చేసింది, అదేవిధంగా అంటే ఎగ్జామ్ కూడా ఏం రాసింది అనేది పూర్తిగా తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో మీ పేరు? నా పేరు సౌమ్య. సౌమ్య. ఓకే. అండ్ మీరు అంటే ఇందులోకి రావడానికి అసలు ఫస్ట్ ఎంట్రీ ఎలా ఇచ్చారు? నేను ఫస్ట్ నుంచి లైక్ చెప్పాలంటే ఆఫ్టర్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఆఫ్టర్ 12th స్టాండర్డ్ అందరూ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేశాను. లైక్ అది అగ్రికల్చర్లో 2 years కోర్స్ అనమాట. నార్మల్ ఇంటర్తో ఈక్వాలెంటే ఉంటుంది కోర్సు, కాకపోతే తెలుగు మీడియం ఉంటుంది. ఇంగ్లీష్ 10th వరకు చదివిన వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉంటుంది, బట్ నో ప్రాబ్లం, మేనేజ్ చేసేయచ్చు. ఆ తర్వాత లైక్ అది మొత్తం బేసిక్స్ ఆఫ్ అగ్రికల్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. తర్వాత అగ్రిసెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో లైక్ క్వాలిఫై చేసిన వాళ్ళు బ్యాచిలర్స్కి మళ్ళీ అగ్రికల్చర్లో చదవచ్చు. లైక్ బ్యాచిలర్స్ 4 years నార్మల్గా ఎట్లా మనం చదువుతామో అట్లా అనమాట. ఇంటర్ నార్మల్గా బైపీసీ వాళ్ళు ఉంటారు, బట్ అగ్రికల్చర్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ బ్యాచిలర్స్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ 4 years అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉండే, దానివల్ల నేను తర్వాత క్యాట్, సీమాట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ నామ్ కాలేజ్లో 2 options ఉన్నాయి, క్యాట్ అండ్ సీమాట్ ఎగ్జామ్. మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. ఎగ్జామ్ ఒకటే క్రైటీరియా కాదు. లైక్ మనకి ఇప్పుడు తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఎనలైటికల్ రైటింగ్ స్కిల్ అని, జీడీ అని, ఇట్లా డిఫరెంట్ క్రైటీరియాతో చూసి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. అంటే నార్మల్గా చాలా మందికి ఏంటంటే డౌట్, సో ఇందులోకి ఎంట్రీ ఎలా లైక్ ఎలా అంటే మనకి ఏదైనా వెబ్సైట్ ఉంటుందా, లేదంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చా? సో అంటే ఇప్పుడు మనకి క్యాట్, సీమాట్ అన్నారు కదా, అది వచ్చిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఇందులో? సో అలా చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే అది మినిమం ర్యాంక్ ఎంత రావాలి అలా? నార్మల్గా ఇప్పుడు ఇక్కడ లైక్ ఇది ఒక్కటే ఐసీఆర్ ఉన్న కాలేజెస్లో ఇది ఒక్కటే అనమాట. పీజీఎం అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ మనకి ఆఫర్ చేసేది. లైక్ దీంట్లో క్యాట్ అండ్ సీమాట్ అంటే ఇప్పుడు క్యాట్ అనేది నేషనల్ వైడ్ టెస్ట్ కాబట్టి చాలా మంది లైక్ నార్మల్ ఐఏఎంస్కి కూడా ఈ ఎగ్జామ్ యూజ్ అవుతుంది. సో దీంట్లో క్యాట్ కొంచెం పర్సెంటైల్ అరౌండ్ ఈ కాలేజ్కి కట్ ఆఫ్ లాంటిది ఒక 65 నుంచి 70% కట్ ఆఫ్ రేంజ్లో ఉంది ప్రెసెంట్. అండ్ సీమాట్ అయితే డిఫరెంట్ అంటే కేటగిరీస్ వైజ్ ఇంకా చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ యావరేజ్ కట్ ఆఫ్ సీమాట్కి 93 to 95 రేంజ్లో ఉంది. దీన్ని నార్మల్గా అందరికీ బయట లైక్ వెబ్సైట్ లైక్ ఇంటర్వ్యూ ఆర్
సంథింగ్ న్యూస్ పేపర్స్లో కూడా వీటికి అప్లికేషన్స్ వచ్చినప్పుడు నార్మల్గా అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఎలా వస్తాయి. అప్లై చేసుకున్నారు ఇందులో? నాది లైక్ నా సీనియర్ నన్ను గైడ్ చేశారు ఈ విషయంలో. లైక్ మేనేజ్మెంట్ ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు తను ఇట్లా ఈ కోర్స్ ఉంటుంది, లైక్ ఇది బాగుంది నాకు ఈ కెరీర్, తనకి జాబ్ కూడా వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ మంచి పొజిషన్లో ఉండడం వల్ల తను నన్ను గైడ్ చేసింది. ఇలా ఈ ఎగ్జామ్ ఉంటుంది, సో అండ్ సో ఈ కొన్ని కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి, దాంట్లో ఈ నామ్ అనేది మంచి కాలేజ్, సో ఇలా జాయిన్ అయ్యాను. ఓకే, అంటే మీరు అప్పుడు ఎగ్జామ్ రాసారా దీనికోసం ప్రత్యేకంగా? క్యాట్ అండ్ సీమట్ ఈ 2 ఎగ్జామ్స్ని నేను రాసిన తర్వాత కొన్ని రోజులకి మనకి నార్మల్గా రిజల్ట్ వస్తుంది. తర్వాత మనం సపరేట్గా కాలేజెస్ అన్నిటికీ అప్లై చేయాలి. లైక్ ఇప్పుడు నాకు నామ్ కాలేజ్ నచ్చింది, సో నేను నామ్ కాలేజ్కి సపరేట్గా ఫీజు కట్టి అప్లై చేయాలి, నార్మల్ ఎగ్జామ్ రాయడం కాదు. అలా నాకు ఏ కాలేజెస్ కావాలంటే ఆ కాలేజెస్ సపరేట్గా అప్లై చేసుకోవాలి. మనకి షార్ట్ లిస్ట్ తర్వాత వస్తుంది. ఈ అప్లై చేసిన తర్వాత కొన్ని రోజులకి షార్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక డే స్పెసిఫిక్ డేలో మనం ఇంటర్వ్యూ పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ 3 రౌండ్స్ ఉంటాయి. ఆ 3 రౌండ్స్ ఒకటి ఫస్ట్ ఎనలైటికల్ రైటింగ్ స్కిల్ అని రైటింగ్స్ టెస్ట్ ఉంటుంది, తర్వాత జీడీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. 3 రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత కొన్ని డేస్ తర్వాత యూ విల్ గెట్ ఎ రిజల్ట్. బేస్డ్ ఆన్ దట్ క్రైటీరియా యూ హ్యావ్ టు జస్ట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మనం జాయిన్ అవ్వడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మనతో పాటు మరో స్టూడెంట్ బాలలలిత గారు అయితే ఉన్నారు. సో ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఎలా ఉంటుంది, అదేవిధంగా ఫ్యాకల్టీ మనకి ఇక్కడ సో ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఫెసిలిటీస్ గురించి చూస్తే ఇక్కడ మనకి సమ్మర్ ఇంటర్న్షిప్స్, వింటర్ ఇంటర్న్షిప్స్ అనేవి 2 ఉంటాయండి. అవి కోర్స్ కరిక్యులం ప్యాటర్న్లో విత్ ఇన్ దట్ కోర్స్ కరిక్యులంలోనే మనకి సమ్మర్ ఇంటర్న్షిప్స్, వింటర్ ఇంటర్న్షిప్స్ 2 months వరకు చేస్తాం. దానివల్ల మనకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది బాగా వస్తుంది. అది చాలా బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్కి. ఓకే, ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి ఇందులో? ఇంటర్న్షిప్స్ అంటే మనం ప్రతి స్టూడెంట్ ఒక 2 months వరకు ఒక కంపెనీకి అటాచ్ చేస్తారు. దాని ద్వారా మనం స్కిల్స్, మేనేజరియల్ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటాం. సో దట్ మనకి ఫర్దర్గా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. ఓకే ఓకే, అండ్ ఫర్దర్ ఈ 2 years ఎలా ఉంటుంది మీకు నార్మల్గా? అంటే ఇందులో మీరు ఇక్కడైనా ఉండేది అంటే మళ్ళీ బయటైనా, అంటే మనకి అకామిడేషన్ కానివ్వండి అలా? కాలేజ్ ఫెసిలిటీస్లోనే హాస్టల్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ హాల్స్ ఆఫ్ రెసిడెన్స్ ఉంది, అక్కడే మాకు ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సేమ్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ లైక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నీ, ఇంకా డిజిటల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాలేజ్లో. ద బెస్ట్ క్యాంపస్ అని చెప్పచ్చు. ఇందులో మీకు ఏమైనా లైక్ ఏమైనా ట్రైనింగ్ అలాంటిది ఏమైనా ఉంటుందా మళ్ళీ ఈ 2 yearsలో? ఇంటర్న్షిప్లోనే మేము ట్రైనింగ్, అది దాంట్లోనే మేము లెర్నింగ్స్ అన్నీ ఉంటాయి. కంపెనీకి సంబంధించినవి, ఎలా మేము మా ప్రొఫైల్ని బిల్డప్ చేసుకోవాలి, అవన్నీ మేము అక్కడే నేర్చుకుంటాం. సూపర్ సూపర్. హాయ్ బ్రో, మీరు కూడా ఇక్కడ స్టూడెంటేనా? అవునండి. సో మీ పేరు? నా పేరు టీ నిఖిల్, నేను హైదరాబాద్ తెలంగాణ నుంచి. కేరళ నేను చదివింది బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి. నేను ఇక్కడ నామ్కి క్యాట్ ఎగ్జామ్ రాసి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టిన. సో ఇక్కడ చాలా వాటికి మనం ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. స్టూడెంట్స్ ఓన్ ఆర్గనైజ్ చేసి, సంకల్ప్ అనేది అది మన ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్, నేషనల్ లెవెల్ బీ ఫెస్ట్ స్టూడెంట్స్ కండక్ట్ చేసేది. అందులో వచ్చేసి 10,000+ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి ఈ ఇయర్, ప్లస్ 1,200+ ఆల్ ఓవర్ టాప్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేసినాయి. 300+ ఫైనలిస్ట్ వచ్చినారు క్యాంపస్కి. అదొక గ్రేట్ ఈవెంట్. మన ఓన్గానే అలుమ్నై అసోసియేషన్ కొలాబరేషన్తో స్టూడెంట్స్, ఈ పీజీడీఎం ఏబిఎం స్టూడెంట్స్ కొలాబరేట్ చేసినారు సంకల్పది. ఇంకా మనకు నామ్లో ఏఐడియా స్టార్టప్ ఇన్క్యుబేటర్ అనేది ఒక మన టెక్నాలజీ ఇన్క్యుబేటర్. అందులో 300+ స్టార్టప్స్ అయి ఉన్నాం. దానికి మనం స్టూడెంట్స్ అందరు క్లోజ్గా అసోసియేటెడ్ ఉంటాం. సో దాని ద్వారా మనకు చాలా వరకు ఇండస్ట్రియల్ నాలెడ్జ్ అనేది ఎక్స్పోజర్ వస్తుంది అనమాట. స్టూడెంట్స్కి చాలా స్టార్టప్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి, ఎలా ఒక స్టార్టప్ని ఇన్క్యుబేట్ చేయాలి అనేది చాలా వాటికి మనకు ఇండస్ట్రీ ఇన్సైట్స్ వస్తుంది. ఇంకా మనకు రీసెంట్లీ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ అగ్రిటెక్ స్టార్టప్ అనేది రీసెంట్లీ ఒక కాన్ఫరెన్స్ మేము స్టూడెంట్స్ ఆ కాన్ఫరెన్స్కి చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యేసి కండక్ట్ చేసినాం అనమాట.
సో ప్రజెంట్ ఎలా ఉందండి ఇప్పుడు ఇక్కడ? ఇక్కడైతే చాలా బాగుంది. చాలా వాటికి ఇంకా మనకు గెస్ట్ లెక్చర్స్, సిరీస్ ఆఫ్ గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. ఎరుడేషన్ అండ్ ప్రొఫెండిటీ అంటాం మేము దానికి. సో అందులో ఏమవుతుందంటే టాప్ కంపెనీ అఫీషియల్స్ ఉంటారు, సిఇఓస్, వైస్ ప్రెసిడెంట్, వాళ్ళు క్యాంపస్కి వచ్చి గెస్ట్ సిరీస్ తీసుకుంటారు, లెక్చర్స్ తీసుకుంటారు. అందులో మేము చాలా వాటికి ఇండస్ట్రీ ఇన్సైట్స్ అనేది పొందుతుంది. ఎలా మనము ఇండస్ట్రీ నుంచి అసోసియేట్ అవుతాము, మనకి ఏమేమైతే చాలా వాటికి నాలెడ్జ్ అనేది మేము గెయిన్ చేస్తాం అనమాట వాళ్ళ ద్వారా. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హలో. సో అనిజా గారు, ఎలా అంటే ఇది నామాని ఎందుకు వచ్చిందండి? అంటే దీనికి రీజన్ ఏంటి? నార్మా అంటే ఏంటి అసలు? నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అంటే జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ. దీన్ని 1976లో స్టార్ట్ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో మేము ఒక నేషనల్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఉన్న యూనిక్ ఆర్గనైజేషన్. మనము బేసికల్గా ఫౌండేషన్ ట్రైనింగ్ కొత్తగా రిక్రూట్ అయిన అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ సైంటిస్టులకి ఫౌండేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికని స్థాపించబడింది. తర్వాత సీనియర్ సైంటిస్ట్కి, తర్వాత ప్రిన్సిపల్ సైంటిస్ట్కి, ఆ తర్వాత హయ్యర్ లెవెల్ వీసీలకి, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం అనేది మా ముఖ్య ఉద్దేశము. అంటే కెపాసిటీ బిల్డింగ్ కాంపోనెంట్ అనేది మాకు మొత్తము పనిలో అదొక మెయిన్ కాంపోనెంట్ అనమాట. దాని తర్వాత రీసెర్చ్ చేస్తాము. రీసెర్చ్ కాకుండా ఇలా ఎడ్యుకేషన్ కూడా మనం క్యాటర్ అవ్వాలి హయ్యర్ ఎడ్యుకేషన్కి అనేది కాన్సెప్ట్తో 2009లో ఈ పీజీడీ ఏబిఎం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరానికి ఒక్కసారికి దాదాపు 70 ప్రోగ్రాంలు, ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేస్తాము. దాంట్లో దాదాపు ఇప్పటి వరకు దాదాపు 75,000 మంది వరకు ట్రైనింగ్ తీసుకున్నారు. ఏ కేటగిరీ ఆఫ్ ట్రైనింగ్ అయినా కూడా. ఇది ఒక ప్రతిష్టాత్మక సంస్థ. మొత్తం ఐసీఆర్కే మేము ఒక థింక్ ట్యాంక్ పాలసీ లాగా వర్క్ చేస్తాము. అంటే వాళ్ళకి కావాల్సిన భవిష్యత్తు విధానాలు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్, వాళ్ళకి కావాల్సిన రీసెర్చ్ ఎలా ఉండాలి, ఎటువంటి పాలసీలు కావాలి, ఇట్లాంటివన్నీ కూడా మేము సజెస్ట్ చేస్తాము. అండ్ ఐసీఆర్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది వాటిని. సో మేము బేసికల్గా అగ్రికల్చరల్ రీసెర్చ్, అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో అగ్రి బిజినెస్, ఈ అన్ని కాంపొనెంట్స్లో మనము భవిష్యత్తుకి ఎంత రెడీగా ఉన్నాము అనే పాలసీ లెవెల్ డైరెక్షన్స్ మన నారం ఇస్తుంది. సో ఈ నారం అనేది చాలా గురుకుల్ ఫర్ అందరికీ అగ్రికల్చర్ సైంటిస్టులు ఎవరైతే మనకి ఇండియాలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి, ఆ తర్వాత స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో పనిచేసే అధ్యాపకులకి, అలాగే హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి, వాళ్ళందరూ ఇక్కడ మన దగ్గర ట్రైనింగ్ పొందుతారు. సో ప్రతి సంవత్సరము ఒక క్యాలెండర్ తయారైపోతుంది. జనవరి టు డిసెంబర్ ఏమేమి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం అనేది మనము అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఇస్తాము. అది చూసుకొని వీళ్ళందరూ అప్లై చేసుకొని ట్రైనింగ్ అటెండ్ అవుతుంటారు. ఆ ట్రైనీస్ అందరూ మనకి క్యాంపస్లోనే ఉండాలి. అక్కడ నుండి 4 days ట్రైనింగా, 1 week ట్రైనింగా, 10 days ట్రైనింగా, లేకపోతే 2 weeks ట్రైనింగ్ అనేది డిపెండింగ్ ఆన్ దట్ ఈ ట్రైనింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సూపర్ మ్యామ్. సో చూసారు కదా, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్. సో ఈ ఇన్స్టిట్యూట్లో అయితే ఉన్నాము. సో పూర్తి డీటెయిల్స్ అయితే మీరు చూస్తారు కదా. సో ఏం లేదండి, ఇందులో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక క్యాట్ లేదా సీమ్యాట్, సో ఇందులో అయితే మీకు సీట్ వచ్చి ఉండాలి. అదేవిధంగా వచ్చిన తర్వాత మనం నార్మల్గా అయితే కొన్ని కాలేజెస్ అయితే పెట్టుకుంటాం కదా, అందులో ఈ కాలేజ్ పెట్టుకుంటే కనుక మనకి ఇందులో సీట్ వస్తే 2 years అయితే కోర్స్ ఉంటుంది. ఆ 2 yearsలోనే మీకు అయితే మంచి వేకెన్సీ అయితే ఉంటుంది, మంచి జాబ్ వేకెన్సీ ఉంటుంది. జాబ్ అయితే కంపల్సరీ 100% ప్లేస్మెంట్ అయితేనే చెప్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి నియర్లీ 10 LPA వరకు కూడా వస్తుందని చెప్పేసి చాలా ఇక్కడైతే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఏ విధంగా అయితే చెప్పారో మీరు చూసే ఉంటారు. సో అది మ్యాటర్ అనమాట. అంటే మనకి నార్మల్గా ఒక ఏదైతే మనకి క్యాట్, సీమ్యాట్, అదేవిధంగా అగ్రికల్చర్ బీఫార్మసీ 4 years చేసి ఉంటాం కదా, సో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబిలిటీ. అండ్ దీని తర్వాత మీకు అగ్రికల్చర్ నుంచి అయితే కొంచెం జాబ్స్ వచ్చే 100% వచ్చే అవకాశం అయితే ఉంటుంది.